नाथयामुन्मह्यम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्त्रितराणृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्गिगुणं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् विलातुङ्गस्तनिगिरिजटिः सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिसुधशिरसिद्धमध्यापयन्ति स्वोच्छुष्टायां रजनिगलितं क्याबलात् कुच्चभुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अस्मद्गुरुभ्यो नमः గోష్ఠి వారికి స్వరూపానుపంగా దాసోహం తెలియజేసుకుంటూ ముందుగా ఇతిరాజ వింశతి 7వ శ్లోకాన్ని ఒకసారి సేవించి 8వ శ్లోకం నేర్చుకున్నాం. 7వ శ్లోకం వృత్త్యా పశుర్నరవపుస్త్వహమీదృశోపి श्रुत्यादिसिद्ध निखिलात्मगुणाश्रयोऽयम् इत्यादरेण कृतिनोऽपि मिथः प्रवक्तुम् व्यापि वञ्चन परोऽत्र यतीन्द्रवर्ते శ్లోకం దుఃఖావహోహమనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిభోగనిరతః శరణాగతాఖ్యః త్వత్పాదభక్త ఇవ शिष्टजनौघमध्ये मिथ्याचरामि यतिराज ततोऽस्मि मूर्खः. फुल लाइन चेता दुःखावहोहमनिशं तव दुष्टचेष्टः शब्दादिभोगनिरतः शरणागताख्यः त्वत्पादभक्त इव शिष्टजनौघमध्ये मिथ्याचरामि यतिराज ततोऽस्मि मूर्खः. శ్లోకాలు 7వ శ్లోకం అవన్నీ చక్కగా సేవిస్తూ ఉండండి. ఒక్కసారి శ్లోకాలు దాసు 2 నిమిషాలు సేవిస్తాడు. యస్తుతిం యతిపతి ప్రసాదిని యాజహార యతిరాజవింశతిం తం ప్రపన్న జన చాతకాంబుదం నౌమి సౌమ్యవరయోగి పుంగవం శ్రీమాధవాంఘ్రిజలజద్వయ నిత్య సేవా ప్రేమా విలాసయ పరాంకుశపాద భక్తం कामादिदोषहरमात्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना श्रीरङ्गराजचरणाम्बुजराजहंसं श्रीमत्पराङ्कुशपदाम्बुजभृङ्गराजं श्रीभट्टनाथपरकालमुखाब्जमित्रं श्रीवत्सचिह्नशरणं यतिराजमीडे वाचा यतीन्द्रमनसा वपुषा च युष्मद् पादारविन्दयुगलं भजतां गुरूणां पूराधिनाथ गुरुकेश मुखाच्च पुंसां
పాదానుచింతన పరసతతం భవేయం నిత్యం యతీంద్ర తవ దివ్య వపుస్పృదో మే సక్తం మనోభవతు వాగ్గుణ కీర్తనేసౌ కృత్యం చ దాస్య కరణే తు కరద్వయస్య కృత్యంతరేస్తు విముఖం కరణత్రయం చ అష్టాక్షరాఖ్యమనురాజ పదత్రయార్థ నిష్ఠాం మమాత్ర వితరాబ్జ యతీంద్రనాథ శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్పదాబ్జే దృష్టాస్తు నిత్యమనుభూయ మమాస్య బుద్ధిః అల్పాపిమేన భవనీయ పదాబ్జ భక్తిః శబ్దాదిభోగరుచిరన్మహదేహ మేధదేహ మత్పాపమేవ కి నిదానమనుష్యనాన్యద్ తద్వారయారేతి రాజదయైక సింధో కృత్యాపసుర్నరవపుస్త్వహమీదృశోऽపి श्रुत्यादिसिद्धनिखिलात्मगुणाश्रयोऽयम् इत्यादरेण कृतिनोऽपि मिथः प्रवक्तुम् अद्यापि वञ्चन परोऽत्र यतीन्द्रवर्ते दुःखावहोहमनिशं तव दुष्टचेष्टः शब्दादिभोगनिरतः शरणागताख्यः त्वत्पादभक्त इव शिष्टजनोकमध्ये मिथ्याचरामि इति ततोऽस्मि मूर्खः. 8 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు చెప్పుకోబోయేటువంటి విషయాలు కూడా దీనికి సంబంధం ఉంది. భగవద్భాగవత ఆచార కటాక్షంతో ధనుర్మాస వ్రతంలో ఇవాళ 18వ రోజులకు మనం అడుగు పెట్టాం. 17వ పాసురాన్ని నిన్న కొంత అనుభవించాం. ఇవాళ ఇంకా కొంచెం రసమైన అర్థాన్ని అనుభవించి 18వ పాసురాన్ని మొదలు పెట్టుకొని వీలైన విశేషాలు చూసే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు ముందు కూర్చోండి, కూర్చోండి. ఓకే, నిన్నటి రోజు ఏం చెప్పారండి? అంబరమే కన్నీరే సోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఏడుందిరాయ్. మొదటి 5 పాసురాలు ఉపోద్ఘాత ప్రకరణం, తర్వాత 10 పాసురాలు భాగవతోత్తం అంటే ఆళ్వాను లేపుట, తద్వారా భాగవత సమాగమం చేత మన యందు భగవంతుని యొక్క ఆధిముఖ్యం కలుగుట, తద్వారా భగవంతుని సాన్నిధ్యానికి వెళ్ళటం. అలా అందరూ వెళ్ళబెట్టుకొని వెళ్ళి ద్వారపాలకులను ప్రార్థించి అటుపైన వారు పడుకున్న వరసను బట్టి నిద్రలు ఎగుతున్నారు. ముందు నందగోడు పడుకొని ఉన్నాడు, పక్కన యశోద, పక్కన కృష్ణుడు, పక్కన బలరాముడు. అలా చెప్తూ అంబరమే తన్నీరే సోరే బలరాముడి యొక్క గుణాన్ని చెప్తున్నారు కదా. అంటే ఏంటి? అంబరమే వస్త్రాన్ని, తన్నీరే మంచినీటిని, సోరే భోజనాన్ని, అరం చెయ్యం దానం ఇచ్చేటువంటి వాడు. ఈ దానం ఎట్లా ఇవ్వడం? ధర్మ బుద్ధితోని దానం ఇవ్వటం కదా, ఏదో ఆశించి కాదు, ధర్మదృష్టితోనే దానం ఇచ్చేవాడు అని చెప్పారు. అసలు నిమిషం అడిగిన రామాదాసం స్వామి, అయ్యా సాయంత్రం అయ్యా గుర్తుపట్టండి స్వామి, చెప్పండి అయ్యా. అది కోవిల్లో ఉన్నారండి, 78 ప్రవచనం, తిరుపతి ప్రవచనం. చెప్పండి. అవునా? చాలా చాలా సంతోషం స్వామి, సంతోషం. అడిగాను భాగ్యం తప్పకుండా స్వామి, తప్పకుండా. అంత బాగున్నారు కదా. అదే దేవదాస్ మావయ్య దాస్ తనప్పుడు రావాలి. అవునా? సంతోషం సంతోషం. అయ్యా తప్పకుండా స్వామి, తప్పకుండా దాసం క్షమించాలి. యాదగిరిగుట్ట ముఖ్య అర్చక. అంబరమే తన్నీరే సోరే అన్నారు. మంత్రార్థం అంతా ఇందులోనే ఉంది. అవి తర్వాత చూడొచ్చండి, మొత్తం అయిపోయిన తర్వాత. రోహిణి గారు అవి తర్వాత చూడొచ్చు, కాలక్షేపంలో మీకు అది పక్కన పెట్టేసేయండి. వాటిని అంతా అయిపోయినాక ఇచ్చేయండి. ముందు ఎందుకు అవన్నీ డిస్టర్బెన్స్? ముందు ప్రవచనం వినాలి కదా, ఈ తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా? ఏమిటి 17వ పాసురం అంటే 1+7 ఎంత? 8 అష్టాక్షరి. అష్టాక్షరి మహామంత్ర అర్థం అంతా ఈ పాసురంలో ఉంది అని. ఎట్లా ఉంది మనం చెప్తున్నాం. తిరుప్పావై అనేది ధ్వని ప్రధానమైనటువంటి కావ్యం. ధ్వని ప్రధానమైన కావ్యం అంటే అర్థం ఏంటి? అంటే చదువుతుంటే బాగా సౌండ్ వస్తుందని అర్థం కాదు. పైకి ఒక రకమైన అర్థం. అది పక్కన పెట్టండి కాసేపు. ప్రవచనం ఎంత తినండి, అందరు పాస్ చేయకండి, దాన్ని పక్కన పెట్టండి, దాన్ని పక్కన పెట్టండి. అతరా చూడచ్చు. పైకి ఒక రకమైన అర్థం పాసురంలో,
లోపల ఉపనిషత్తులో ఉన్నటువంటి గంభీరమైన అర్థాలు ఉంటాయి. అవునా? చూడండి, ఈ పాసురాన్ని కొద్దిగా మీరు గమనిస్తే ఎన్ని అర్థం ఉందో మీకు తెలుస్తుంది. అంబరం అంటే 3 అర్థాలు ఉంటాయి. శ్రద్ధగా వినాలి. అంబరం అంటే ఎన్ని అర్థాలు? 3 అర్థాలు. చెప్పండి. బాణము, వస్త్రము, ఇంకా ఆకాశం. ఈ మూడు అర్థాలు ఎలా మనం అన్వయం చేసుకోవాలి? తన్నీరు అంటే నీరు, దీని ఎట్లా అన్వయం చేసుకోవాలి? అంతరార్థానికి. అటుపైన సోరు అంటే భోజనం, దీన్ని ఎట్లా మనం అన్వయం చేసుకోవాలి? ఈ 3 ఇచ్చేవాడు నందగోపాలు అని చెప్పాడు. ఎట్లిచ్చేవాట? చూసేవాళ్ళకు అదే ఇస్తాడా ఈయన అన్నట్టు. ఈయన వస్త్రం దానం చేస్తుంటే చూసేవాళ్ళకి ఈయన వస్త్రాలే దానం ఇస్తాడు కాబోలు అన్నంతగా దానం చేసేవాడు. నీరు దానం ఇష్టం చూస్తున్నప్పుడు ఈయన నీరే దానం ఇస్తున్నట్టుగా అనిపించాడు. దేనికి అదే అన్నమాట. ఈ విషయాన్ని నాదముల పరంగా చెప్తున్నప్పుడు చెప్తారు. ఆచార్య హృదయంలో వస్తుంది. నాదముల యొక్క భక్తి జ్ఞాన వైరాగ్య సింధవే అని చెప్తూ, నాదముల భక్తి ఎట్లా ఉంటుందంటే, ఒక పాత్రలో తేనె పోసాడు, ఆ పాత్ర నిండా తేనె ఉంది కదా, మళ్ళీ ఆ పాత్ర కడిగేసి పాలు పోసాడు, ఆ పాత్ర నిండా పాలే. ఇట్లా దేనికి అదే. నాదముల జ్ఞానం చూస్తే అబ్బా జ్ఞానమే జ్ఞానం అని నాదములకి, ఆయన భక్తి చూస్తే భక్తియే భక్తి అన్నట్టుగా, వైరాగ్యం చూస్తే పూర్తి వైరాగ్యం అన్నట్టుగా, దేనికి అదే అన్నట్టుగా నాదముల విషయాన్ని. అట్లాగే ఇక్కడ నందగోపాల విషయంలో చెప్తున్నారు. 3 అర్థాలు చెప్పుకున్నాం కదా. ఒకటి బాణము అని. ఆ బాణం అంటే ఏంటో మనం మొదటి రోజు చెప్పుకున్నాం. ధనుర్మాసం అని చెప్పుకున్నాం కదా. ఉపనిషత్తు ఏం చెప్తుంది మనకి? ప్రణవో ధను సరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం. కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు రెండిట్లో కూడా ఈ విషయం వస్తుంది. ఏమని చెప్తున్నారు? ప్రణవో ధను, ప్రణవం అనే ధనుస్సు, శరోహి ఆత్మ, శరం అంటే బాణం కదా, ఈ బాణము ఆత్మ. బ్రహ్మతల లక్ష్యం వచ్చదే. ప్రణవం అనే ధనుసు తీసుకొని జీవాత్మ అనే బాణాన్ని బ్రహ్మ ఎందు లక్ష్యం చూసి కొట్టాలి. ఎవరు కొట్టాలి చెప్పలేదు ఇక్కడ ఉపనిషత్తు కదా. కొట్టేవాళ్ళు అనుంది. ఎవరు కొట్టాలి? దానుష్కుడు ఎవరు చెప్పలేదు. అంటే ఆచార్యుడే అని అర్థం కదా. జీవుణ్ణి బాగా పరిపక్వత చేసి, వాడిని బాగా చెక్కి, వాడికి అన్ని జ్ఞానాకరించగా చేసి, వాడిని అటు ఇటు బోనియకుండా సరాసరిగా బ్రహ్మ అంటే అర్థం ఎవరు? శ్రీమన్నారాయణుడు అర్థం. బ్రహ్మ దీర్ఘం అంటే అర్థం ఎవరు? 4 ముఖాల బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ దీర్ఘం ఉంటే చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ అంటే శ్రీమన్నారాయణుడు కదా. బృహతి బ్రహ్మయతీతి, చాలా పెద్దవాడు. ఆయన ఆశ్రయించిన వాళ్ళని కూడా ఆయనంత పెద్దగా చేసేవాడు. ఈ లక్షణం ఎవరికి ఉండదు, భగవంతుడు తప్ప ఎవరికి ఉండదు కదా. మనకు 10 విషయాలు తెలిస్తే పక్క వాడికి 5 చెప్తాం. ఎందుకంటే వాడికి 10 తెలిసిన అనుకోండి, వాడు మనం ఈక్వల్ అయిపోతాం కదా, చెప్తాం మనం. కానీ అట్లా కాదు. ఆయన్ని శ్రద్ధగా మనం సేవిస్తే ఆయన ఆశ్రయించిన వాళ్ళని ఆయనంత చేసేవాడు. అందుకే కదా సారోగ్య, సారూప్య, సామీప్య, సాయుజ్య 4 కదా. ఆయన లోకాన్ని ఇస్తాడు, ఆయన లాంటి రూపాన్ని ఇస్తాడు. ఆయన ఆనందంలో ఒక్క పైసా కూడా తగ్గినటువంటి ఆనందాన్ని ఇస్తాడు ముక్త పురుషుడికి, వైకుంఠం వెళ్ళిన వాడు కదా, అటువంటి వాడు. కాబట్టి ఇక్కడ జీవుడు అనేటువంటి వాడిని, ఆ బాణాన్ని చెక్కి ఆ లక్ష్యం వైపు దిశానిర్దేశం చేసేవాడు ఎవరు? ఆచార్యుడు. అంబరమే వచ్చిందా? తన్నీరే అంటే మంచినీరు అని అర్థం. ఏమిటి మంచినీరు? ఆచార్యుడు ఇచ్చే మంచినీరు ఏమిటి? ఆచార్యులు అన్నవాళ్ళు బట్టలు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, సాపాటు పెట్టాలి అంటే మాకు ఈ ఆచారంతో వద్దని పారిపోతారు కదా. ఇక్కడ లోపల అర్థం తీసుకోవాలి మనం. ఏంటి మనకు కావాల్సిన నీరేమిటి? విరజా స్నానం కదా. మనకు కావాల్సిన నీరేంటి? విరజా స్నానం. ప్రకృతి సంబంధం అంతా పోగొట్టుకొని ఒకసారి విరజలో స్నానం చేసిన తర్వాత ఇక వాడికి వేరే ఏ ఉండదు ఇంకా కదా. రజోగుణ తమోగుణాన్ని పోయి కేవలం శుద్ధ సత్వమే వస్తుంది అని అర్థం. కాబట్టి అలా విరజా స్నానానికి అర్హుణ్ణి చేసేటువంటి వారు ఆచార్యులు. తన్నీరే ఒక అర్థం. రెండో అర్థం ఏమిటి తన్నీరు అంటే? రాయి లాంటి మన మనసుని పరమాత్మ వైపు పోకుండా లౌకికమైన విషయాల్లో తిరుగుతున్నటువంటి మనసును మనల్ని పట్టుకొని భగవంతుని యొక్క విషయాలన్నింటినీ చెప్పి
కాస్త మెత్తబరిచి, నీరు తగిలితే మెత్తబడుతుంది కదా, అలా మన మనసుని కాస్త మెత్తబరిచి భగవంతుడి వైపు ఆభిముఖ్యాన్ని కలిగించేటువంటి వారు ఆచార్యులు. కాబట్టి తన్నీరే అడుగుతాం. ఇంకొక అర్థం, అసలు నీరు యొక్క ప్రయోజనం ఏంటి? ప్రక్షాళన, కడిగి పారేయటం. కడిగి పారేస్తాం చూస్తారంట చూసారా? ఇక్కడ కడిగి పారేయడం అంటే అర్థం ఏంటి? నీటితో కడుగుట. దేని కడుగుట? అనాదిగా వస్తున్నటువంటి వాసనని తీసివేయుట కదా. వేదం చెప్పింది కదా మనకి, అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సత్తమ కదాచిత్ లభతే జంతు మానుష్యం పుణ్య సంచయాత్. 1000 కోట్ల జన్మలు గడిచిన తర్వాత ఒక్కొక్క జన్మలో చేసుకున్న పుణ్యం కొద్ది కొద్దిగా వచ్చి మానవ జన్మ వచ్చింది అని. ఇన్ని 1000 కోట్ల జన్మలలో మనిషి దేనికి అలవాటు పడ్డాడో వాడు ఆ జీవి ఏ శరీరాల నుండి ఏం అనుభవించిందో ఆ అనుభవాల యొక్క జ్ఞాపకానికి వాసన అని పేరు. వాసన అంటే స్మెల్ అని అర్థం కాదు, అనుభవాల జ్ఞాపకం. ఆ అనుభవాల జ్ఞాపకం ఏం చేస్తుంది? బుద్ధి చెప్తుంది ఇది వద్దు, తప్పు అని, చేసేద్దాం అని అది లాగి చేస్తుంది. నేను అట్లా అనుకోలేదండి చేయాలని, కానీ ఏంటో అట్లా అయిపోయింది అంట. ఎందుకట్లా అయిపోయింది? ఆ వాసన బలం అంత ఉందన్నమాట. ఎందుకంటే అనేక జన్మల నుంచి వచ్చింది కదా. ఇప్పుడు 2 భాషలు చదివేసి అడిగానే అయిపోతుంది కదా, మరి అనేక జన్మల నుంచి వస్తుంది. మరి అది గట్టిగా పట్టుకొని ఉంది. దాన్ని ప్రక్షాళన చేసేవారు ఆచార్యులు. ఎన్ని రకాల గ్రంథాలు, ఎన్ని రకాల ప్రక్రియలు, ఉపదేశ ప్రక్రియలు ఎన్ని ఉన్నాయి. మనం ఎంత సేవించాం, అసలు విజ్ఞానం ఎంత ఉంది మనకి ఎంత తెలుసు? అండి, మనం ఒక 100 శ్లోకాలు కంఠస్థం చేసామనుకోండి, శతశ్లోకైన పండిత అంటారు. అర్థం తెలిసిన 100 శ్లోకాలు వస్తే పండితులు అర్థం కదా. 100 శ్లోకాలు నేర్చుకున్నవాడు నేను పండితుడు, అహం పండిత అనుకుంటాడు. ఆ తర్వాత కొద్దిగా అటు ఇటు రామాలయం వాడు వచ్చిన తర్వాత కొంచెం భావతత్వం కనపడతారు. ఇట్లా శ్రీనివాస్ లాంటి వారు, రామకృష్ణ అంటారు, రోహిణి అమ్మగారు వారు, శ్రీనివాస కనపడిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత వీళ్ళు కూడా బాగానే వచ్చినాయి అనుకున్న తర్వాత అహమది పండిత అనుకుంటాడు. నేను కూడా పండితుండే. ఇంతకుముందు అనుకున్నాడు నేను పండితుడిని అనుకున్నాడు. ఇప్పుడు భావతత్వం చూసిన తర్వాత వీళ్ళు కూడా చాలా వచ్చు, మనం ఏదో చెప్తుంటే వాళ్ళంటే ఆచరిస్తున్నారు, వీళ్ళు కూడా వచ్చి కాబట్టి అహమది పండిత. ఇంకా బాగా చదువుకున్న తర్వాత విజయకుమార్ స్వామి కనపడతారు. కనపడిన తర్వాత అహం పండితవా, నేను పండితుడినేనా అనిపిస్తుంది. ఇంకా బాగా చదువుకున్న తర్వాత, ఇంకా పెద్దగా అనిపించిన తర్వాత అహం నా పండిత, నేను పండితుడే కాదనిపిస్తుంది. నేను పండితుడే కాదనిపిస్తుంది. కాబట్టి విజ్ఞానం ఎంత ఉంది, విజ్ఞానం ఎంతుందో తెలిస్తే, మనకి ఎంత వచ్చిందో తెలిస్తే, అప్పుడు దాన్ని బట్టి మన యొక్క గేజ్ అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఎన్నో రకాల ప్రక్రియల ద్వారా శ్రీరామాయణం ఒక అద్భుతమైన ప్రక్రియ, భాగవతం ఒక రకమైన ప్రక్రియ, మహాభారతం ఇంకో రకమైన ప్రక్రియ కదా. ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో రాదు. రామాయణ కథ ఒక రకంగా సాగిపోతుంటుంది. భారతం అంతా కుట్రలు, కుతంత్రాలు, చంపటాలు ఎన్నున్నాయని అందులో అసలు ఎదిగేస్తారు. ఇందులో లేనిది ఎక్కడా లేదు, బయట ఉన్నదంతా ఇందులో ఉన్నదే అని ప్రతిజ్ఞ కూడా చేశాడు కదా మహర్షి కదా. కాబట్టి మనకు కనిపించే కుళ్ళు, కుట్రలు, రాజకీయాలు అన్నీ అందులోనే ఉన్నాయి. మన ధర్మము, అర్థము, కామం, మోక్షం కూడా అందులోనే ఉంది. అందుకనే సపాద లక్ష గ్రంథము కదా. 1,25,000 పాదం. పాదం అంటే ఏంటి అర్థం? పాదం అంటే క్వార్టర్ అని అర్థం. క్వార్టర్ అంటే కొంతమంది నవ్వు వస్తుంది, ఆ క్వార్టర్ కాదు, 25% అర్థం అనమాట. 25%. సపాద అంటే 1.25 lakhs శ్లోకాలు అర్థం. మరి అది చెప్పే బోధ ఒక రకమైన ప్రక్రియ, ఆళ్వాల ప్రబంధాలు అదొక రకమైన ప్రక్రియ, పూర్వాచార్యుల యొక్క సూక్తులు అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి ప్రక్షాళన చేయటం. తన్నీరే ఇదొక అర్థం. తన్నీరే ఇంకో అర్థం ఏంటట? భగవంతుని యొక్క కళ్యాణ గుణాన్ని అనుభవిస్తూ ఉంటే మనసులో ఆ అనుభవం దాగక కంటి నుంచి ఆనంద బాష్పాలు రాలుతారు. ఇది కదా పరమాత్మ కొనుక్కునేది. ఆహ్లాద సీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్ట కదా. పరమాత్మ గుణాలు ఉంటున్నా కూడా ముద్దురాజపులా కూర్చుంటే ఏముంటుందండి ఉపయోగం కదా. ఆయన గుణాలు వింటున్నప్పుడు లోపల ఒక ఆనందం కలగాలి. ఆనందం కలిగి ఆయన కోసం 2 కన్నీళ్లు కాల్స్తే అప్పుడు కదా భగవాన్ సంతోషించేది కదా. కన్నీరే అటువంటి నీరు వచ్చేలాగా ఎవరో ఒక మహాపురుషుల యొక్క ఉపదేశం ద్వారా భక్తి అనే ఒక చిన్న బీజం పడితే ఒక జీవుల్లో ఆచార్యులు అనేవారు ఈ భక్తి బీజాన్ని మహావృక్షంలాగా చేసేటువంటి వారు. ఎలా చేస్తారు? శ్రీరామాయణంలో శాపద శబ్దాలు ఏమిటి, ప్రబంధాలు అర్థాలు ఏమిటి,
ప్రబంధాలు విశేష అర్థాలు ఏమిటి, స్వాపదేశార్థం ఏమిటి, అన్యాపదేశం అంటే ఏమిటి, ఇలాంటివన్నీ చెబుతూ 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 మన పూర్వజులు ఎట్లా అనుభవించారండి వాళ్ళందరూ. తిరువామూజి తీసుకున్నారంటే 1102 పాసురాలు. ఏ పాసురానికి ఆ పాసురమే అద్భుతమైనటువంటి ఒక అర్థం. మళ్ళీ 1వ పత్తులో 1వ దశకంలో మొదటి తిరువామూజి ఒక పాసురం, 2వ దశకంలో ఒక పాసురం, 3వ దశకంలో ఒక పాసురం. ఈ 3 కలిపితే అద్భుతమైన అర్థం. మళ్ళీ 1వ దశకంలో 2వ పాసురం, 2లో 2, 3లో 3 కలిపితే ఇంకొక అర్థం. ఇట్లా ఎన్ని రకాలుగా చేశారు. మళ్ళీ ఈ ప్రబంధంలోనే పెరియవాచార్య పిళ్ళై ఎక్కడెక్కడ శ్రీరాముడి గురించి కీర్తించారో వాడన్నిటినీ, ఆ వాక్యాలన్నింటినీ కట్ చేసి పాసురప్పటి రామాయణం అని రాశారు. అంటే ఆళ్వార్లు రాసినటువంటి 4000 పాసురాల్లో రాముడి గురించి ఎక్కడెక్కడ వస్తుందో దాన్ని తీసి పాసురప్పటి రామాయణాన్ని తీసి దాన్ని కూడా అనుభవించారు. అదే పెరియవాచార్య పిళ్ళై మళ్ళీ శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో 24,000 శ్లోకాల్లో సుమారు 240 శ్లోకాలు తీసుకొని తని శ్లోక రామాయణం రాశారు. అంటే ఆ వ్యాఖ్యానం మీకు ఎక్కడ గ్రంథంలో ఉండదు, అంత అద్భుతమైన వ్యాఖ్యానం. ఎగ్జాంపుల్ దశరథ చక్రవర్తి దగ్గరికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. ఎందుకు? యాగ సంరక్షణ కోసం. యాగ సంరక్షణ చేయాలి, అయ్యా నీ పిల్లవాడిని పంపించాడు. కాకపక్ష ధరం శూరం జ్యేష్ఠమే ధాతు మర్హసి, నీ పెద్దవాడిని పంపించు. కాకపక్షం అంటే ఏంటి? నల్లటి వెంట్రుకలు ఇలా ముంగురులో తిరిగి ముందు ఉండటం. ఆ నల్లటి వెంట్రుకలు ఎట్లున్నాయట అంటే నల్లగా ఉన్నాయట. కురులు నల్లగా ఉంటేనే అందం కదండి. ఎంత నల్లగా ఉన్నాయట అంటే ఒక అర్ధరాత్రి, అమావాస్య అర్ధరాత్రి చీకటిని పట్టుకొని కుదురుతుందా? కుదరదు. పట్టుకొని దాన్ని మొత్తం గ్రైండ్ చేసి దాంట్లో సారం తీస్తే ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లమైన కురులు ఉన్నాయి. ఎక్కడ వ్యాఖ్యానం ఇది? తర్వాత అయ్యో నా పిల్లవాడు చిన్నవాడు, నేను పంపించలేను, అలాగే యుద్ధాన్ని చేసేటువంటి ప్రక్రమాన్ని నేను చూడలేదయ్యా. ఇంకా ఊనషోడశవర్షమే రామో ఆజీవలోచన, 16 ఏళ్ళు కూడా ఉండలేదయ్యా మహర్షి, నువ్వు ఈయన అడుగుతున్నావు అంటే అహం వేద్మి అన్నాడు. దానికి పెరియవాచార్య పిళ్ళై రాశారు వ్యాఖ్యానం. ఇక్కడ ఏంటి అర్థం? అహం వేద్మి అంటే ఈయన కన్న తండ్రి ఎవరైనా దశరథ చక్రవర్తి. ఈయనేమో ఋషి ఎక్కడ అడవిలో తపస్సు చేసుకొని ఇప్పుడు వచ్చాడు అయోధ్యకు. వచ్చి నీ కొడుకు గురించి నా తెలుసు అన్నాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. నువ్వు చిన్న పిల్లవాడు అని అంటున్నావా పుత్రవాత్సల్యంతో, కానీ నీ కొడుకు ఎవరో నాకు తెలుసు అంటున్నాడు. విశ్వామిత్ర మహర్షి తెలిసిందేంటి, దశరథ చక్రవర్తి తెలియందేంటి, ఏ రకంగా ఈయన ఈ మాట అన్నాడు అన్నదాన్ని పెరియవాచార్య పిళ్ళై రాస్తున్నాడు వ్యాఖ్యానం. అహం వేద్మి మహాత్మానం. ఏమయ్యా, నాకు కిరీటం ఉంది, నీకు కిరీటం ఉంది. నీకొచ్చిన కిరీటం చక్రవర్తిత్వాన్ని చూపిస్తుంది. భోగాన్ని అనుభవించడం కోసం ఉన్న కిరీటం నీది. నేను తపస్సు చేయగా నా జడలు కట్టుకొని కిరీటం నాకు వచ్చింది. తపస్సున్న నాకు తెలుసా రాముడు ఎవరో, భోగాన్ని అనుభవిస్తున్నా నీకు తెలుసా రాముడు ఎవరు? ఇక్కడ వ్యాఖ్యానం ఉంది, ఇక్కడ చదివారా? నా చేతిలో ఎప్పుడు కుశలు దర్భలు ఉంటాయి, నీ చేతిలో ఎప్పుడు ధనస్సు ఉంటుంది కదా. ధనస్సు పట్టుకుని యుద్ధం చేసే నీకు తెలుస్తున్నా రాముడు ఎవరో, ఎప్పుడు అగ్నిహోత్రంతో హోమం చేసేటువంటి నాకు తెలుస్తున్నా రాముడు. అందరి చేత, సామంత రాజుల చేత, వీళ్ళ చేత సేవలు పొందేటువంటి వాడు నువ్వు. నేను ఎంతో మంది పెద్దల్ని ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదించిన వాడు నేను. కాబట్టి నాకు తెలుస్తున్నా రాముడు ఎవరో, నీకు తెలుస్తుంది. ఇట్లా ప్రతి పదానికి 10 పదార్థాలు వేసుకుని వెళ్తాడు. ఒక్క శ్లోకం అయిపోవాలంటే 2 గంటలు పట్టాలి కదా. ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి, మనం ఎన్ని అనుభవించాం మనం కదా. ఇలా కొద్దిపాటు అనుభవించాం. పైకి కొద్దిగా స్టోరీ తెలిస్తేనే చాలా ఆనందం వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఇంకా ఆనందం. ఆ ఆనందంతో ఆనంద బాష్పాలు రావాలి కదా. ఆహ్లాద సీత నేత్రాంబు. ఎట్లుండాలట? కంటిలోంచి పడే నీళ్లు దుఃఖంగా బాధతో ఏడుస్తేనేమో కన్నీళ్లు వేడిగా ఉంటాయి, కానీ పరమాత్మ గుణాలను అనుభవిస్తూ కార్చిన కన్నీళ్లు సీత నేత్రాంబు చల్లగా ఉంటాయి కదా. అటువంటి కన్నీరు ఒక్కడైనా కార్చేలాగా చేసేటువంటి ఆచార్యుడు, అది పరమాత్మకి ఇష్టం. కన్నీరే. కొద్దిగా ముందుకు వెళ్దాం. సోర్ అంటే అన్నము. ఏమిటి అన్నం? ముక్త పురుషుడు. మనందరం జీవులం, మనందరం ఒక పేరు ఉంది. ఏమిటది? బద్ధులు అని పేరు. బద్ధులు అంటే అర్థం ఏంటి? బద్ధనిష్ఠులు అర్థమా? కాదు. బద్ధులు అంటే అర్థం ఏంటంటే బంధంలో ఉన్నవాడు అని అర్థం, బంధింపబడ్డవాడు అని అర్థం. మీరైనా నేనైనా అందరము
బంధింపబడ్డాం. ఎందులో బంధింపబడ్డాం? శరీరంలో బంధింపబడ్డాం. లోపల ఉన్న జీవాత్మ, మీలో ఉన్న జీవాత్మ, నాలో ఉన్న జీవాత్మ, ఆ బయట ఉన్నటువంటి భిక్షకుల జీవాత్మ, బయట కుక్కల లోపల ఉన్న జీవాత్మ స్వరూపం ఒకటే కదా. ఆ జీవాత్మకి పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. పరమాత్మకు చెందినవాడు ఆ జీవాత్మ, పరమాత్మ సొత్తే. కానీ వాడు చేసుకున్న కర్మ పరిపాకం వల్ల వాళ్ళకి ఆయా శరీరాలు వచ్చాయి. కొన్నిటికేమో ప్రకృష్టమైన పాపం ఉండడం వల్ల కదలని చెట్టు పుట్టలాంటి శరీరాలు వచ్చాయి. కొన్నింటిలో పుణ్యం కొద్దిపాటి ఉండి పాపం ఎక్కువ ఉండడం వల్ల జంతువుల శరీరాలు వచ్చాయి. పుణ్యం పాపం రెండు కలిసి ఉండడం వల్ల మనలాంటి దేహాలు వచ్చాయి. కేవలం పుణ్యం ఉన్న వాళ్ళకి దేవతల శరీరాలు వచ్చాయి కదా. ఇందులోని జీవాత్మ ఒకడే. అన్ని జీవాత్మల్లో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. అర్థమవుతుంది? అన్ని దేవతల వాళ్ళ జీవాత్మలలో కూడా పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. ఆ కుక్క జీవాత్మలో కూడా అంతర్యామిగా ఉన్నాడు. మనలో కూడా ఉన్నాడు పరమాత్మ. కాబట్టి జీవుడు బద్ధుడు. మరి బద్ధుడైనటువంటి వాడు కర్మ అనేది అనంతం, అనాది, ఎప్పుడు మొదలైతే తెలియదు. మరంతా జీరో చేసుకోవాలంటే మన వల్ల అయ్యే పని. 50 లక్షలు హోమ్లోనండి. దానికి టైం ఉందా? 20 years టర్మ్ ఉంది. అదేదో 10.25 ఇంట్రెస్ట్ రేట్ అయితే 50 లక్షలకు 1000 రూపాయలు, 50,000 రూపాయలు ఈఎంఐ 20 ఏళ్ళలో కట్టాలి. మొత్తం ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అనుకోండి, ఏమవుతుంది? టెన్యూర్ తగ్గిస్తాడు వాడు. ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి, ఈఎంఐ పెంచుతాడు కదా. అర్థమవుతుందా? కానీ కట్టేది మాత్రం 20 ఏళ్ళే, అది ఫిక్స్డ్. కానీ కర్మ అండి ఎప్పుడు తీరుతుందో తెలుసా మనకి? తెలియదు. ఎప్పుడు తీరుతుందో తెలియని కర్మకి ఎప్పుడు జీరో అయిపోవాలి, ఎప్పుడు ముక్తిని పొందాలి అంటే ఆచార సమాశ్రయణం, మంత్రాన్ని పొందడము, మంత్రార్థాన్ని పొంది దానికి తగినట్టుగా నడుచుకోవడము, తద్వారా పరమాత్మ కృపకి పాత్రలు అవడము, అప్పుడు మోక్షం పొందడం. అలా పొందిన వాడిని ముక్తుడు అంటారు కదా. జీవుడు కొంతకాలం శరీరంలో ఉండి ఆచార సమాశ్రయణం ద్వారా, మహాలక్ష్మి పురుషకారం ద్వారా పరమాత్మ కృప చేత వైకుంఠాన్ని వెళితే అలా వెళ్ళిన వాడిని ముక్తులు అంటారు. ఎప్పుడు వైకుంఠంలో ఉండే వాళ్ళని ఏమంటారు? నిత్యులు అంటారు కదా. ఎప్పుడు వైకుంఠంలో ఉండేవాళ్ళు నిత్యులు. వాళ్ళకి సంసార గంధం అనేది లేదు, వాళ్ళు ఎప్పుడు రాదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళ ఇచ్చపూర్వకంగా వస్తారు తప్ప కర్మ సంబంధంగా రాదు. కాబట్టి ఇక్కడి నుంచి వైకుంఠం వెళ్ళిన ముక్తుడు ఏమంటాడు అన్న విషయాన్ని మనకు ఉపనిషత్తు చెప్తుంది. అహమన్నాదో అంటాడు ఉపనిషత్తు చెప్తుంది మనకి. అంటే నేను అన్నమును అనుభవించేవాడిని. ఎవరు అనుభవిస్తాడు? ముక్త పురుషుడు పరమాత్మని అనుభవిస్తాడు కదా. మనకు మంత్రపుష్పంలో తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ. సూర్యుడు అంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు వైకుంఠంలో ఉండేవారు. ఎట్లా ఉంటారట? ఎప్పుడు పరమాత్మను చూస్తూనే ఉంటారట. ఒక్క రెప్ప కొడితే పరమాత్మ ఆనందం ఎక్కడ మిస్ అవుతామో అని ఆ కడు రెప్ప కూడా పడనీయకుండా సదా పశ్యంతి సూరయ అట్లా చూస్తూ ఉంటారు. కాబట్టి అనుభవించేవారు ఒక అర్థం. అన్నం అంటే 2 అర్థాలు ఉన్నాయి. తినబడేది ఒక అర్థం ఉంది కదా, తాను తినేది అని కూడా ఒక అర్థం ఉంది. ఇక్కడ ఈ జీవుడు, ముక్తిని పొందిన జీవుడు పరమాత్మ పొందే ఆనందాన్ని అనుభవిస్తాడు. పరమాత్మ ద్వారా కూడా వీడు స్వీకరింపబడతాడు. అంటే అర్థం ఏంటి? ఇంతకన్నా ముక్తి పొంది వైకుంఠాన్ని పెడితే పరమాత్మ నోట్లో వేసుకుంటాడా జీవోత్లాగం అనే లోపలికి? అది కాదు అక్కడ అర్థం. ఇప్పుడు అన్నం తినడం వల్ల మనిషికి ఏం కలుగుతుంది? ఒక తృప్తి కలుగుతుంది కదా. కాబట్టి ఈ ముక్తిని పొందిన జీవుడి ద్వారా కైంకర్యం తీసుకొని ఒక తృప్తిని పొందుతాడు పరమాత్మ. కాబట్టి అన్నం అంటే తినేది, తినబడేది కదా, తినబడేది. కాబట్టి పరమాత్మ యొక్క అనుభవాన్ని జీవుడు అనుభవిస్తాడు. జీవుడు యొక్క కైంకర్యాన్ని పరమాత్మ అనుభవించి తృప్తి పొందుతాడు అని అర్థం. కాబట్టి సోరు అంటే అర్థం, ఇది అర్థం అనమాట. ఇప్పుడు మొత్తం 3 క్లియర్ అయిపోయినాయి కదా. ఈ 3 ఇచ్చేవాడు ఆచార్యుడు అంటారు. ఇంకా కొద్దిగా లోపలికి వెళ్దాం. వస్త్రం అన్నారు. మనిషికి శరీరంలో వస్త్రం చాలా ముఖ్యం. పంచవకరాలు చెప్తారు శాస్త్రంలో. పంచవకారాలు: వస్త్రం, వపుష, వాచ, విద్యయ, వినయేన. అర్థమవుతుందా? ముందు వస్త్రం మంచిగా ఉంటుంది కదా. కాస్త అంత జ్యోతి, మంచి పరిచయ శాలువా ఉంటే మంచి పండితులుగా ఉంది. వస్త్రం. వపుష, చూడడానికి మంచి ఆచార బహుళ విగ్రహం ఉందనుకోండి, మంచి విగ్రహం, పట్టు ధోతి, మంచి శాలువా, బాగా పండితులు. తర్వాత ఏంటి? వస్త్రం, వపుష, వాచ. నోరు తెరిస్తేనే కదా అది కంప ఇంప అని తెలిసేది కదా.
అబ్బా ఇంపాడు తెలిసేది నోటు తెరవాలి. కాబట్టి వాచ సరే నోటు తెలిసి మాట్లాడుతున్నాడు బాగానే ఉంది. మరి ఈయనకి ఎంత వచ్చు, ఏం చదువుకున్నాడు, ఏ శాస్త్రం చదువుకున్నాడు, ఎవరి దగ్గర చదువుకున్నాడు. నాలుగోది విద్యయా కదా. ప్రవచనం చెప్పడం అంటే ఏదో కథ చెప్పుకుని పోవడం కాదు కదా. అనేక ప్రమాణాలని స్థిరీకరించాలి, అనేక ప్రమాణాలని సమన్వయం చేయాలి. మనకి ఎంత పాండిత్యం అనేది ముఖ్యం కాదు, ఎదుటి వాళ్ళకి ఎంత అర్థమవుతుందో అనేది ముఖ్యం. అలాగని మరీ కిందికి వెళ్ళలేము, మరీ పైకి వెళ్ళలేము. అటు పై వాళ్ళని కింది వాళ్ళందరూ సాటిస్ఫై చేస్తూ వెళ్ళాలి. కాబట్టి విద్యయా, విద్య వల్ల గౌరవం. తర్వాత విద్య ఎంతున్నా వినయం లేకుండా పొగరుగా ఉంటే ఉపకారం ఉంది, ఏ ఉపయోగం లేదు. వినయం కూడా ఉంది. విద్య దదాతి వినయం, వినయం వల్లనే విద్య శోభిస్తుంది. కాబట్టి పంచ వకారాలు, ఈ 5 వకారాలు ఉంటే మనిషి గౌరవింపబడతాడు. ఏమిటది చెప్పండి. వస్త్రం, వపుష, వాచ, విద్యయా, వినయేన. ఇప్పుడు వస్త్రం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నాం కదా. కాబట్టి ఈ జీవుడికి ఏమిటి వస్త్రం చూడండి. కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం చేయాలి అంటారు కదా. అమ్మాయిని చక్కగా అలంకరించి చక్కటి చీరలు అది కట్టేసి ఈ జీవుణ్ణి కూడా చక్కటి వస్త్రం కట్టి పరమాత్మ దగ్గర పంపించాలి ఆచార్యుడు. ఏమిటా వస్త్రం? జీవుడికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏమిటి? శేషత్వము, శేషత్వము, శేషత్వము. శేషత్వం అంటే ఆయన స్వామి, నేను సేవకుణ్ణి కదా. ఆయన శేషి, నేను శేషుడను, నేను ఆయన కైంకర్యం చేసేవాడను అనేటువంటి శేషత్వం అనే వస్త్రాన్ని కట్టి ఇచ్చేవాడు ఆచార్యుడు. అదే అప్పుడే కదా పరమాత్మ స్వీకరించేది. ఇప్పుడు వస్త్రం. నీరు చెప్పుకునే కదా, నీరు ఇందాక ప్రక్షాళన చేస్తుంది అని. ఏం ప్రక్షాళన చేస్తుంది అంటే నేను ఇంకొకటి చెందిన వాడను అన్న భావన తీసేస్తుంది కదా. నేను నాకే చెందిన వాడను అన్న భావన కూడా కడిగి పారేస్తుంది. నమః నమః నమః. ముందు చెప్పిన శేషత్వము ఓంకారము అడుగుతాం. ఆ ఉ మా, మా అంటే జీవుడు. మా అంటే జీవుడు ఎట్లా, అదొక పెద్ద సబ్జెక్టు. మా అనేది వర్ణమాలలో క చ ట త ప వర్గాలు ఉన్నాయి కదా. అందులో మా అనేది 25వ అక్షరం. అవునా? 25వ అక్షరం. తత్వాలు 24 తత్వాలు. 24 తత్వాల తర్వాత 25వ తత్వం జీవతత్వం. కాబట్టి మకారం జీవవాచి. తర్వాత మనుజ్ఞానే అని ఒక ధాతు. ఆ ధాతు ప్రకారంగా జీవుడు జ్ఞానగుణుడు కాబట్టి మకారము జీవుడిని తెలియజేస్తుంది, అకారము పరమాత్మను తెలియజేస్తుంది. ఎట్లా అంటే సకల జగత్తుకు కారణం పరమాత్మ, సకల శబ్దరాశి కారణం ఆ. ఇప్పుడు క రాయాలనుకోండి, కా అనేది ఒక అక్షరమా 2 అక్షరాలా? కా అనేది 2 అక్షరాలు. క్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క. అర్థమైందా? కాబట్టి ఏ అక్షరం మీకు రావాలన్నా అకారం ప్రధానం. కాబట్టి అంత వాంగ్మయం వచ్చింది అకారం నుంచి, సకల జగత్తు వచ్చింది పరమాత్మ శ్రీమన్నారాయణ నుంచి. కాబట్టి ఆ ఈజ్ ఈక్వల్ టు శ్రీమన్నారాయణ, మా ఈజ్ ఈక్వల్ టు జీవుడు. ఇక్కడ ఊ అంటే ఏ అని అర్థం. కాబట్టి మకారవాచుడైన జీవుడు అకారవాచుడైన పరమాత్మకే చెందినవాడు అని అర్థం. కాబట్టి శేషత్వము అంబరమే అంటే ఓంకారము అని అర్థం. అంబరమే అంటే ఏంటి? శేషత్వ జ్ఞానం. ప్రణవే శేషత్వం అంటారు. ఓం నమః పదం నారాయణాయ. ఇందులో ప్రణవము జీవస్వరూపాన్ని చెప్తుంది. నమఃపదము ఉపాయ స్వరూపాన్ని, విరోధి స్వరూపాన్ని కూడా చెప్తుంది. ఉపాయ స్వరూపం ఏమిటి? పరమాత్మే రక్షకుడు అనుకోవడం. విరోధి ఏమిటి? నేను ఇంకోటి చెందిన వాడిని, నాకు నేనే రక్షకుడు అని కూడా విరోధి. ఆ రెండు నమః నమః కాదు కాదు అని చెప్తుంది. అది కడిగి పారేసేది. తన్నీరే. ఇప్పుడు ఎప్పటివరకు ఏమైంది? ఓం నమః అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సోరే, పరమాత్మ అనుభవించబడేవాడు నారాయణ, ఆయన కొనుక్కున్నటువంటి వాడు నారాయణ. కాబట్టి ఓం నమో నారాయణ. అష్టాక్షరి. పాసుల నెంబర్ ఎంత? 17. 1 + 7 8. ఇవాళ ఇతర నిమిషంలో ఎన్ని అయిపోయినాయి? 8 శ్లోకాలు అయిపోయినాయి. 8 8 8. అష్టాక్షరి మంత్రం అంతా కూడా ఇందులో దాగినటువంటి పాసులు. ఎట్లా మరి ఈ జగత్తంతా కూడా దైవాధీనం, జగత్ సర్వం. మంత్రాధీనందు దైవతం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ యందు చరించువాడు, ఆచార్యుడు అని అర్థం. సకల జగత్తు భగవంతుడి యొక్క అధీనంలో ఉంది. ఆ భగవంతుడు ఎవరి అధీనంలో ఉన్నాడు? మంత్రం అధీనంలో ఉన్నాడు కదా.
మంత్రం ద్వారా కదా ఆహ్వానం చేసేది. కళ్యాణం చేసినా ఏం చేసినా మంత్రం ద్వారా ఆహ్వానం చేసింది. ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంది? ఆచార అధీనంలో ఉంది. కాబట్టి ఇక్కడ మంత్రం అంటే పరమాత్మ, యశోద. ఆ మంత్రం ద్వారా తెలియజేయబడేవాడు కృష్ణుడు. ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంది? నందగోపుడి అధీనంలో ఉంది. అది మొట్టమొదటి భాషలో చెప్పారు. మారళి తింగళ్ మదిరంగన్ అన్నాడాల్ நீராட போதுவீர் பொதுவினோ நீரிழையில் சீர்மல்கு மாய்ப்பாடு செல்வச்சிறுவீர்கள் ఊర్వేల్ కొడుందొరళన్ నందగోపన్ కుమారన్. నందగోపుడి యొక్క కుమారుడు అన్నాడు. ఆయనకు విధేయుడిగా ఉండేవాడు, నందగోపుడికి విధేయుడిగా ఉండేవాడు. అంటే పరమాత్మ మంత్రానికి ఆచార్యుడికి అధీనంలో ఉంటాడు. నందగోపుడు ఆచార స్థానం అట్లా. తర్వాత యశోద. పరమాత్మకి యశః అని పేరు ఉపనిషత్తులో. యశః అంటే ఏంటి? అడ్డులేని కీర్తి అని అర్థం. కీర్తి యశస్సు రెండు పర్యాపదాలు అనుకుంటాం, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. కీర్తి అనేది ఇంకొంతమంది కూడా సమానంగా ఉండొచ్చు. యశస అంటే సాటి లేని కీర్తి, ఆయనతో సమానం వచ్చే కీర్తి కూడా లేదని అర్థం. కాబట్టి పరమాత్మ ఒక పేరు యశః. యశః దా, యశోదా, కీర్తినిచ్చినది అని అర్థం. కాబట్టి మంత్రస్వరూపం. తల్లి ఎట్లాగైతే శిశువుని 9 మాసాలు గర్భంలో భరించి సరి అయిన సమయం వచ్చినప్పుడు డెలివరీ ఎట్లాగైతే చేస్తుందో, అట్లాగే మంత్రం కూడా మననం చేసినటువంటి వాడిని, వాడికి సరైన జ్ఞానం కలిగిన తర్వాత భగవతత్వాన్ని ఆవిష్కరింపజేస్తుంది కదా. కాబట్టి నందగోపుడు ఆచార స్వరూపం, యశోద మంత్ర స్వరూపం, కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ స్వరూపము, బలరాముడు భాగవతత్వం కదా. వీళ్ళందరినీ ఆశ్రయించారు. ఇవన్నీ ఈ పాసురంలో మనకు చెప్పబడ్డాయి. ఇన్ని విశేషాలు ఉన్నాయి ఈ పాసురంలో. టైం ఎంత? 7:39. ఏం పర్వాలేదు, ఈ పాసురం ఇవన్నీ బోరు కొడుతుందా? ఇప్పుడు అంబరమే తన్నీరే సోరు. ఒక్క నిమిషం. ఈ పాసురం ద్వారా మనకి కాళిచ్చి వినోదం చెప్పబడిందని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ పాసురాన్ని రామానుజ పరంగా నిన్న రోజున వర్ణించుకోలేదు, ఇవాళ వర్ణించుకోలేదు. చూడండి, అంబరం అంటే వస్త్రాన్ని ఇచ్చేవాడు. ఎవరి? రామానుజులు, సాక్షాత్ ఆదిశేష స్వరూపము. మరి పరమాత్మ పడుకోవాలంటే పక్కే ఉండేవాడు ఆదిశేషుడే కదా, కాబట్టి వస్త్రం రామానుజుడే. తర్వాత అదే మనకు పూంపట్టా అని చెప్తారు, అది శ్రీమన్నారాయణుడికి వస్త్రంగా ఉన్నటువంటి వాడు. తర్వాత ఆకాశం, అంబరం అంటే ఆకాశం అర్థం ఉంది కదా, మనకు పరమాకాశాన్ని అందించేటువంటి భగవద్ రామానుజులు అనబడతారు. అటుపైన ఇంకో విషయం చెప్తారు ఇక్కడ, అంబరమే తన్నీరేశ్వరు చెప్తూ ఈ వస్త్రం గురించి రామానుజ పరంగా ఒక అద్భుతమైన ఐతిహ్యాన్ని మనకు కాంచి ప్రతివాద భయంకరం రంగరాచార్య స్వామి వారు తెలియజేస్తుంది. వస్త్రం ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఆదిశేషుడే పరమాత్మ అన్ని రకాలుగా కైంకర్యం చేసేవాడు, ఈయనే వస్త్రంగా అవుతాడని చెప్తూ ఈ వస్త్రపరంగా రామానుజులకి ఆళ్వార్ తిరునగరిలో జరిగిన సంఘటన చెప్తున్నారు. భగవద్ రామానుజులు ఒకసారి ఆళ్వార్ తిరునగరికి వేయించేశారు. ఆళ్వార్ తిరునగరి అంటే తెలిసిన ఒక ఆళ్వారు జన్మస్థలం. ఏ ఆళ్వారు? నమ్మాళ్వారు. నమ్మాళ్వారు యొక్క జన్మస్థలం ఆళ్వార్ తిరునగరి, పురుహూర్ అని అంటారు. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ ప్రార్థన చేస్తే పరమాత్మ ప్రత్యక్షమై చతుర్ముఖ బ్రహ్మ చేత ఆరాధింపబడినటువంటి పెరుమాళ్ళు ఆదినాథ పెరుమాళ్ళు తిరుపురుహూర్ కదా. అటువంటి పెరుమాళ దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక ఉత్సవం నడుస్తుంది. పెరుమాళ వస్త్రాలన్నీ చాకలికి వేశారు. వాడు తీసుకుని వచ్చాడు వస్త్రాలన్నీ. అర్చక స్వామి లెక్క పెడుతున్నారు. లెక్క పెడుతుంటే ఒక పై వస్త్రం తక్కువైంది. ఒకటి పై వస్త్రం తక్కువైంది. ఏమిటో ఒక వస్త్రం తక్కువైంది అంటే, అవునా అని చూసి ఆ వెంటనే ఆ జాగలవాడు వాళ్ళ పెద్ద పని పిలిచాడు. రే పరాంకుశ, ఏదిరా వస్త్రం? నాకు తెలియదు నాన్న, తమ్ముడు దగ్గర ఉందేమో అని. ఒరే షడగోప, ఎక్కడుందిరా? నాకు తెలియదు, ఇంకో తప్పుడు తెలుసేమో అని. ఒరే కొలుగూరు నంబి ఎక్కడుంది? నమ్మాడవారు అక్కడ తెలుస్తుంది అని. ఒరే నమ్మాడవారు ఎక్కడుందిరా? ఓ నాన్నగారు ఇందులో ఉందండి ఈ వస్త్రం అని ఇచ్చాడు. అది చూసిన రామాను చూసి, ఆహా, ఈయన ఎంత గొప్ప భాగ్యవంతుడు, 4 కుమారులకు అంతా నమ్మాడవార్ల పేర్లే, షడగోపులో నమ్మాడవార్లే,
நம்மாழ்வாரா நம்மాழ்వార్లే, పరాంకుశాన్న తిరువురు నంబి అన్న நம்மాழ்వార్లే కదా. ఎంత అదృష్టవంతుడు నిజంగా. నాకే పిల్లలు ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటే చుట్టుపక్కల అనుకున్నారట ఈయన సన్యాసత్వం తీసుకున్నాడు కానీ కొంచెం సాంసారిక జీవితం మీద ఇష్టపడుతున్నారేమో అని అనుకున్నారు. కానీ అది కాదు అక్కడ రామానికి అర్థం. అప్పుడు తిరుక్కురుగే పిరాన్ పిళ్ళాన్ అన్న వారిని ఒక జ్ఞాన సంపదగా తీసుకున్నారనమాట. రామాయణ సంతానం మీద ఏమి ఇష్టం లేదు, సంసారం మీద అసలే ఇష్టం లేదు. కానీ అలాంటి ఒక యోగ్యమైన పిల్లలకి ఇంత మంచి పేర్లు పెట్టి రోజు ఈ పేర్లు పెట్టడం ద్వారా మరి ఏంటండి తిరువడు దినాడెన్నుం தென் குருகு என்னும் மறுவினையே உன் பொருள் என்னும் அருமறைகள் అందాది செய்தான் అడిగినే ఎప్పుడుదుం సింధియాయ్ నింజే తెలుద్దు. ఓ మనస నువ్వు ఉజ్జీవించాలంటే ఒకటే ఒక మాట, ఆళ్వార్ తిరునగరి అని తలుచుకో, ఒకసారి తామ్రభరణి అని తలుచుకో, నమ్మాళ్వారం తలుచుకో, ఉజ్జీవింపబడతాం అంటున్నారు ఆచార్యుడు కదా. కాబట్టి ఎంత గొప్ప పేరు అంటే కదా, నాకు పేరు పెట్టడానికి ఎవరు లేకపోయారే అని. అందువల్ల తిరుక్కుగా పిరాన్ పిల్ల అన్న వారిని జ్ఞానపుత్రులుగా స్వీకరించి అలా వారిని పుత్ర భాగ్యంగా తీసుకున్నారు. వారి ద్వారానే తిరువామణికి ఆరాయరప్పడి అనే వ్యాఖ్యానం కూడా రాయించారు భగవద్ రామానుజులు. ఇది ఒక వస్త్రం గురించి ఒక ఐతిహ్యం. తర్వాత ఇంకొక ఐతిహ్యం, భగవద్ రామానుజుల్ని కాపాడడం కొరకు చోళరాజు చేసేటువంటి దుర్మార్గాన్ని ముందే గ్రహించేటువంటి కూరత్తాళ్వాడు వారు. కూరత్తాళ్వాడు గృహస్థులు. గృహస్థులు ధవళ వస్త్రం ధరించారు, ధోతి ఏమిటి తెల్ల వస్త్రం కదా. మరి రామానుజు సన్యాసి కాషాయ వస్త్రం ధరించారు. వారు కావలసిన స్నానానికి వెళ్ళారు. మరి కులోత్తుంగ చోరుడు క్రిమికంఠుడు తర్వాత వచ్చింది వాడికి పేరు. వాడేంటి పరమశైవ భక్తుడు. పరమశైవ భక్తి అయితే కానివ్వండి కానీ వాడి ఉద్దేశం ఏంటి, అందరూ ఒకటే దీంట్లో ఉండాలి అని బలవంతంగా ఎవడన్నా కాదు అంటే వాడు శిరఖండం చేసేవాడు. అందరూ దుర్మార్గుడు వాడు. సరే ఏం చేశాడు, పక్కన నాలుగురా అని ఒక వైష్ణవుడు ఉన్నాడు. వాడు వైష్ణవుడే. వాడు ఉండి మంత్రి రాజు మెప్పు పొందడం కోసం వాళ్ళని వీళ్ళు ఎంతో మందిని పిలిపించి ఇవన్నీ ఏంటంటే ఒక రామానుజుని పిలిపించి మీరు మార్చేసడం సరిపోతుంది అని. అవునా, పంపించారు భటులను. ప్రమాదాన్ని పసిగట్టినటువంటి కూరతాళ్వాళ్ళు ఏం చేశారు, ఈ ధవళ వస్త్రాన్ని తీసి కాషాయ వస్త్రాన్ని ధరించి నేనే రామానుజుల్ని వెళ్ళారు. పెద్ద సభలో పెద్ద వాగ్వివాదం నడిచింది. శ్రీమన్నారాయణ భర్తత్వం చెప్పాడు. వాడికి ఒళ్ళు మండిపోయింది. వీడి కళ్ళు బీకేసేయండి అన్నారు. నీలాంటి దుర్మార్గులు చూసిన కళ్ళు నువ్వు బీకేటేంటరా, ఏదో తీసుకుంటా అని పక్కన బళ్ళని తీసుకొని కళ్ళని పెరికి అవతల పడేశారు కూరత్తాళ్వాడు. దర్శనం కోసం తమ దర్శనాన్ని త్యాగం చేసిన వారు కూరత్తాళ్వాడు. దర్శనం అంటే సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం కొరకు తమ దర్శనాన్ని తమ నేత్రాలని పీకి అవతల పడేసినటువంటి ఇది ఆచార్య భక్తి, ఇది చర్మపరమ నిష్ట అంటే. కాబట్టి ఇక్కడ వస్త్రము, అటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి కూరత్తాళ్వాడు. ఈ ఐతిహ్యం ఇక్కడ గమనీయం. సోరే అన్నం కదా, అన్నం ఏంటి చక్కటి పాయసం కదా. ఆండాళ్ళ తల్లి మొక్కుకుంది ఎవరిని, సుందరబాహు పెరుమాళ్ తిరుమాళిరుంజోళై అనే ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం. అక్కడ పెరుమాళ మొక్కుకుంది, ఓ సుందరబాహు పెరుమాళ్లే నన్ను రంగనాళికి ఇచ్చి వివాహం చేస్తే నీకు 3 గన్మాళాల్లో సమర్పిస్తాను. అక్కర వడిసినది. అక్కర వడిసినట్టు అర్థం ఏంటి, పాలు నెయ్యి ఎక్కువగా ఉంటుంది, అందులో రైస్ ఎత్తుక్కోవాలన్నమాట, అది తేలుతూ ఉంటుంది అనమాట కదా. మరి ఇప్పుడు రోజుల్లో తీసుకుంటే హైవే నుంచి కాకుండా బైపాస్ లో పోవాల్సింది, అంత నెయ్యి ఉంటుంది అందులో, అంత నెయ్యి ఉంటుంది. అది సమర్పిస్తాను అందనమాట, భోగ్యం ఉంటుంది. మరి పాపం రంగనాథంలో ఐక్యమైపోయింది. అది చూసినటువంటి రామానుజులు ఏం చేశారు, పోయి ఆయనకు 108 గంగాళాలు సమర్పించారు పాయసాన్ని. కాబట్టి సోరే అడుపైన అరం చెయ్యం, ధర్మంగానే చేయాలి తప్ప ఏ ప్రతిభ లాభం ఆశించి చేయకూడదు కదా. సో అట్లా భగవద్ రామానుజుల వారు అనేక రకమైనటువంటి సూక్తులు మనకు అందించినటువంటి వారు. కుల విళక్కే జ్ఞాన దీపం అనేటువంటి వారు, అంటే వేదాంత దీపం అనే గ్రంథాన్ని ఇచ్చారు. 9 గ్రంథాల్లో వేదాంత దీపం అనే గ్రంథం ఇలాంటి ఇచ్చి అలా శ్రీ వైష్ణవత్వాన్ని ప్రకాశింపజేసినటువంటి ఓ రామానుజ, నీ వల్ల దివ్యదేశాలు, ఆళ్వార్లు, ఆచార్యులు అందరూ ప్రకాశించారు కదా అని చెప్తూ అటుపైన సెం పొరుక్కలని అంటే మేలి బంగారం వంటి పాదములు కలవారా ఓ బలదేవా అంటే ఏంటి అర్థం, సాక్షాత్తు ఈయన ఆదిశేష స్వరూపం. నిన్నటి పాసురంలో కూడా ఈ పాసురం చదివేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చదవాలి. ఈ అంబరమే తన్నీరులో చివరలో కుంబియుం నీయుం ఉరంగు ఏలో రెంబావాయ్ అని చదవకూడదు, ఉరంగేల్ ఓరెంబావాయ్ అని చదవాలి. ఇప్పుడు ఇక్కడ నిద్ర లేపుతుందండి, ఉరంగేల్ అంటే నిద్ర పోకూడదు అని అర్థం.
ఉరంగు అంటే నిద్రపో అని అర్థం. నిద్ర లేపడానికి వచ్చిన గోదా గోపిక నిద్రపో అంటుందా? అనదు కదా. ఇక్కడ కొద్దిగా ఈ పాసులలో పదవిభజన ఇంపార్టెంట్. పదవిభజన చేస్తున్నప్పుడు ఉంబియం నీయం ఉరంగు ఏలో రెంబావాయం వాడకూడదు. ఉంబియం నీయు ఉరంగే ఓరెంబావాయం వాడాలి. మరి ఏంటి ఆదిశేషుడు ఇక్కడ బలరాముడిని నిద్ర లేపారు కదా, ఏంటి బలరాముడు గొప్పతనం? ఆయన పాదం చాచి కొద్దిగా దుప్పట్లోంచి బయట కనబడుతుంది. సమయం ఎంతైంది? ఇది చెప్పకుండా ముందుకు పోవడం ఇష్టం లేదు. చెప్తే సమయం పోతుంది, ఏం పర్వాలేదు, అయినా సరే చెప్తాం. బలరాముడు కాళ్ళ కడియం కట్టి నేను చెప్తున్నాను, కొద్దిగా సూక్ష్మంగా మాట చెప్పి వదిలేశాను. ఏమని చెప్పాం? పిల్లలు పుట్టి పుట్టి పోతూ ఉంటే తర్వాత ఉండేవాళ్ళు మిగలాలి అని వీడి కడియం వేస్తారని చెప్పాం. ఆ కడియాన్ని చూసి సెం కడల్ అడి, కడల్ అన్నా పాదం అని అర్థం, అడి అన్నా పాదం అని అర్థం. కానీ కడలన్నా ఇంకో అర్థం కూడా ఉంది, కడియం నూపురం అని ఒక అర్థం ఉంది అన్నమాట. కాలికి నూపురం కలిగినటువంటి వాడని అర్థం. ఏంటంటే దేవుడి గర్భంలో 6 పుట్టారు. మొదటి 6 మరి ఉన్నారా? పోయారు. తర్వాత ఆదిశేషుడు గర్భాన్ని అలంకరించాడు. అలంకరించిన తర్వాత మరి పరమాత్మ రావాలంటే గర్భశుద్ధి ఉండాలి కదండి, కదా, గర్భశుద్ధి ఉండాలి. కాబట్టి యోగమాయాన్ని ఆదేశించి ఈమె గర్భంలో ఆదేశుడు ఉన్నాడు, కొంతకాలం ఉన్నాడు, శుద్ధి అయిపోయింది, ఇప్పుడు నేను రావచ్చు, కాబట్టి ఈ గర్భాన్ని ఆకర్షించి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు అన్నది పరమాత్మ, కదా. సంకర్షణ, బాగుగా ఆకర్షించి పెట్టినటువంటి వాడు. రోహిణి గర్భంలో పెరిగిన వాడు బలరాముడు. గర్భం శుద్ధి అయింది, తర్వాత ఈయన వచ్చాడు. ఒక అర్థం. రెండో అర్థం, మనం ముందు వరుసలో కూర్చున్నాం, ఎవరో పెద్దలు వచ్చారు, ఏమంటాం? రండి రండి కూర్చోండి, మనం నడిపోతామా లేవా? పరమాత్మ వస్తున్నాడు కాబట్టి ఈయన ఇక్కడి నుంచి రోహిణి గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? బలరాముడు. అంటే శుద్ధి అయితే తప్ప ఆయన రాడు. అంటే మీ పాడి మీరు చెప్పేస్తే ఇది ఒక్కడైనా ప్రమాణం? ఇంకేమైనా ప్రమాణాలు ఉన్నాయా? ఉన్నాయి. శ్రీరాముడు లంకలో అడుగు పెట్టాలి. లంక ఎట్లాంటిది? దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు లంక. అక్కడ ఉన్నటువంటి ఎట్లాంటి వాళ్ళు? నిత్యము మద్యమాంసాలు సేవిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా. అటువంటి ప్రదేశంలో నేను అడుగు పెట్టాలంటే ఏమైనా పవిత్రత ఉందా? లేదు. ఆంజనేయ స్వామికి ఏం చెప్పాడు? సీతాదేవి జాడ కనుక్కొని రా అని చెప్పాడు. మరి మనవాడెవరు? బుద్ధిమతాం వరిష్టం. వరిష్టం అర్థం ఏంటి? శ్రేష్టమైన వారు అర్థం. బుద్ధిమంతుల్లోకే బుద్ధిమంతుడైనటువంటి ఆంజనేయ స్వామి. కాబట్టి ఏం చేశాడు? ఒక్కసారి మొత్తం అగ్నితోని మొత్తం శుద్ధి చేసి పడేశాడు. ఎప్పుడన్నా బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు, ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం చూస్తే మన స్వామి ఉన్నారు చెప్తారు, పర్యగ్నీకరణం చేస్తారు కదా. పర్యగ్నీకరణం, ఒక వెదురు బొమ్మకి గడ్డి కట్టేసి దాన్ని అగ్ని పెట్టేసి మొత్తం ఒకసారి శుద్ధి చేస్తారు కదా. మరి ఎక్కడ ఇప్పుడు ఆ విగ్రహం చేసిన వాడు ఎవడో తెలియదు. వాడికి మహిళలా పురుళ్ళ వాడికి పట్టింపులు ఉన్నాయా? మనకున్నే పట్టింపులు, వాడికి ఉండొద్దు. వాడు అవన్నీ ముట్టుకున్నాడు. ఇక్కడ ద్రవ్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మనం ప్రాణప్రతిష్ఠ చేయాలి, నేత్రోన్మీలనం చేయాలి, అందులో కళలు ఆవాహించాలి. మరి ఎట్లా కూర్చుందండి? మరి శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? అగ్ని రావాలి. కాబట్టి పర్యగ్నీకరణ, ఒకసారి అగ్నితో ఇట్లా శుద్ధి చేసిన తర్వాత అప్పుడు మిగతా కార్యక్రమం. కాబట్టి ఆంజనేయ శుద్ధి చేసిన తర్వాత అప్పుడు రాముడు అడుగు పెట్టాడు. మరి రాముడికి పట్టాభిషేకం చేయాలని ముహూర్తం అయిన తర్వాత ఈయన రంగనాథుడిని ఆరాధించాడే రాముడు. రంగనాథుడిని ఆరాధించిన రాముడు అడలోపాలు ఎందుకు అయ్యారంటారు? ఆలోచించండి ఒకసారి. ఆ సింహాసనం మీద కూర్చుంది ఎవరు? దశరథ చక్రవర్తి. ఎన్నేళ్ళకి? 60,000 సంవత్సరాలు. జుట్టంతా కూడా ముక్కుబుట్ట అయిపోయింది కదా, తెల్లబడిపోయింది. 60,000 సంవత్సరాలు. భార్యలు ఎంతమంది? 353 మంది భార్యలు కదా. అటువంటి వాడు కూర్చొని సింహాసనం మీద నేను కూర్చోవాలా? రంగనాథ నాకు ఇంకా టైం ఉందా, ఏదో ఒకటి చేసి తప్పించేసేది ఇది అని ప్రార్థించాడు రామచంద్రమూర్తి కదా. కాబట్టి అడవిలోకి వెళ్ళాడు. మరి తర్వాత ఏమైందండి? భరతుడు వచ్చాడు. భరతుడు వచ్చి రామా నువ్వు రా అన్నాడు. వచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? పాదుకలు ఇచ్చాడు. పాదుకలు ఎవరు? సాక్షాత్తు ఆదిశేషుడు. సెంట్రల్ పుడయా ఇరుందా సింహాసనమా, పాదా సయ్యా నివాసం అన్ని ఆదిశేషుడే. ఆయన నడవాలంటే గొడుగు, కాళ్ళకి చెప్పులానే అవుతాడు, పడుకోవాలంటే పరుపు అనే అవుతాడు. ప్రతి కైంకర్యం చేసేవాడు ఆదిశేషుడు. కాబట్టి ఆ పాదాలన్నీ ఆ సింహాసనం మీద ఉన్నాయి. 14 ఏళ్ళు ఆదిశేషుడు ఉండి శుద్ధి చేసిన తర్వాత అప్పుడు వచ్చి పట్టాభిషేకం చేసి కూర్చున్నాడు రాముడు. అర్థమవుతుందా? కాబట్టి తమ్ముళ్ళు తర్వాత ఉండాలి అంటే కారణం బలరాముడే కదా. కాబట్టి ఆయన కడియ వేశారనమాట. నాకు తమ్ముడు ఉండే ఒక యోగ్యం ఉంది, లేకపోతే మనవాడు ఎట్లాంటి వాడు దుందుడుకు చేశాడు.
కొద్దిసేపు బలరాముడు పక్కన లేకపోతే వెళ్ళి పావునట్టు చేపెట్టాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు బలరాముడు పక్కన ఏదో పని మీద బయటికి వెళ్తే ఏం చేశాడు, కాళీ మర్దనం చేశాడు, ఆ బాణమే నాట్యం చేశాడు కదా. మరి బలరాముడికి ఆ యోగ్యం ఉంది అంటే తమ్ముడిని కాపాడుకునేటువంటి ఒక యోగ్యత ఉంది కాబట్టి ఈయన కాలి కడియ వేశారు. తర్వాత పుట్టే వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి కాబట్టి, ఎందుకంటే ముందు ఆరుగురు పోయారు కదా, తర్వాత పుట్టేవాడు ఉండాలి అని సంపర్కడలడి సెల్వా బలదేవ. సెల్వా సంపద కలిగినటువంటి ఏ సంపద, పరమాత్మనే సంపద. కృష్ణుడికి ఈయన సంపద, గోపికలకు ఈయన సంపద. బృందావనాన్ని విడిచి మొదలడాలని వెళ్ళాడండి కృష్ణుడు. కొంతకాలం అయింది, పాపం గోపికలు ఎంత వెంగబడుతున్నారో, నేనా వెళ్ళలేను ఇక్కడ అని చెప్పి బలరాముడు పంపించాడు. అనే నువ్వు వెళ్ళి కాస్త వాళ్ళకి సర్ది చెప్పిరా. ఈయన రావని గోపికలంతా చుట్టుకూడారు బలరాముడు చుట్టూ. ఎట్లా ఉన్నాడు ఏంటి అంటే, బలరాముడు చాలా అందంగా మాట్లాడి, అసలు గోపికలారా ఎప్పుడు చూసినా మీరే ఆలోచన, మీ గురించే. పాపం వద్దామని ఉంది కానీ అక్కడ ఇంకా ఏదో కొన్ని కార్యాలు మిగిలిపోయి ఉన్నాయి. పాపం వసుదేవుడు వదిలిపెట్టట్లేదు, వాళ్ళు కూడా వదిలిపెట్టట్లేదు. కాబట్టి కృష్ణుడు క్షేమంగానే ఉన్నాడు, మిమ్ము క్షేమం కూడా కనుక్కొని నమ్మన్నాడు అని మీ గురించే ఆలోచిస్తున్న ఎన్నో ఎన్నో విషయాలు చెప్పి గోపికల మనసులకి స్వాంతన కలిగించినటువంటి భాగవతోత్తముడు బలరాముడు. కృష్ణుడికి కూడా స్వాంతన కలిగించినటువంటి వాడు బలరాముడు. ఇంత అర్థం ఈ పాసురంలో ఉంది. 18వ పాసురం పరమాద్భుతమైనటువంటి పాసురం. చెప్పండి. உந்து மதகளித்தன் ஓடாத தோல் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை తిరువాయ్ கடை తిరవాయ్ கடை తిరవాయ్. తిరువాయ్ అంటే అందమైన వాక్కు, మంగళకరమైన వాక్కు అని అర్థం. తిరవాయ్ అంటే తెరువు అని అర్థం. ఒక ఉకారంలో అర్థం అంతా మారిపోతుంది. కందం కమళం కుడలి కడై తిరవాయ్ வந்தெங்கும் கோழி அணைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் உயிரினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் மழை எழுப்ப வந்து திருவாய் மகிழ்ந்தேலோர் எம்பாவாய். வந்து திரவாய் மகிழ்ந்தேலோர் எம்பாவாய். మదం మదజలము ఉందు స్రవిస్తున్నటువంటి కలిత్తన్ ఏనుగు వంటి బలము కలిగిన వాడు. ఓడాద వెను తీనటువంటి వెనక్కు దగ్గరటువంటి తోళ్ళు వలియన్ భుజములను కలిగిన వాడు అనేటువంటి నందగోపాలన్ నందగోపుని యొక్క మరుమగళే కోడలా. కందం కమళం కుడలి అంటే పరిమళం, నీ కుర్లకున్నటువంటి పరిమళం అంతా వ్యాపించినటువంటి కేశపాసములు కలిగినటువంటి నప్పిన్నాయ్ ఓ నీలాదేవి. నప్పిన్నాడే ద్రావిడ పదం, నీలాదేవి సంస్కృత పదం. కడై తిరవాయ్ గడియ తీయుము. ఎంగుం కోడి అన్ని చోట్ల వందు అனைத்தனகான் కోళ్ళన్నీ వచ్చి కూస్తూ ఉన్నవి. మాధవి పందల్ మేల్ కుయినంగాల్ కూవినగాన్ మాధవీలతున్నటువంటి పద్దుల మీద కోకిలలు కూయిచూ ఉన్నవి. పందారు విరని ఒక చేత్తోని బంతి పట్టుకున్నటువంటి ఎర్రటి చేతి కలదానా. ఉన్ మైత్రునం పేర్పాడ ఇంకో చేతిలో నీ భావని పట్టుకున్నటువంటి ఓ నీలాదేవి అతన్ని నీ ప్రియుణ్ణి పేర్పాడ కీర్తించుటకు సీరా అధికంగా ప్రకాశిస్తున్నటువంటి వడై గాజులు ఒలిప్ప శబ్దించేట్లుగా నడిచి వచ్చి దామరైక్కయ్యా ఎర్రతామరను పోలినటువంటి నీ చేతితో మగిలిందు సంతుష్ట చిత్తవై అంటే ఆనందిస్తూ తిరవాయ్ తెరువుము అన్నది. వీళ్ళు వచ్చారు గోపికలందరూ. వచ్చి నిద్రలేపారు బలరాముడు. పక్కన మనం చెప్పుకున్న క్రమంలో నందగోపుడు, పక్కన యశోద, పక్కన కృష్ణుడు అని మనం అనుకున్నాం. కానీ ఒక దిండు పెట్టి దుప్పటి కప్పు ఉంది, అక్కడ కృష్ణుడు లేడు. అక్కడ ఎటుపోయినాడు తర్వాత తెలుస్తుంది మనం, అది సీక్రెట్. అది పక్కన బలరాముడు. ఈయన లేపిన తర్వాత
అయ్యో ఈయన ఇక్కడ ఎందుకు ఉన్నాడు, నీలాదేవి భవనంలో ఉన్నాడు, మీరు వెళ్ళి నీలాదేవి నిద్ర లేపండి అన్నారు. అంటే ఏంటి, ఇప్పటిదాకా గోపికలు కలిగినటువంటి ఒక మనస్థితిని మనం పరిపాకాన్ని పరిశీలిస్తే మొదటి 5 పాసురాల్లో పరమాత్మని పొందాలన్న కోరికుంటే చాలా, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. అలాంటి కోరుకున్న మనకు నారాయణుడు అన్ని ఇస్తాడు అని చెప్పి, తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు 2వ పాసురంలో చెప్పి, ఈ వ్రతం చేస్తే కలిగే ప్రయోజనాలు ఇబ్బడిముడిగా చక్కగా పాడి పంట వస్తుంది అని చెప్పి, ఈ వ్రతంలో అవగాహిస్తే దేవతలే మనకు సహాయం చేస్తారని చెప్పి, 5వ పాసురంలో మరి పరమాత్మ అనుభవం మనకు దక్కుతుందా అన్న బెంగ మీకు అక్కర్లేదు, ఆ కర్మలు ఈ కర్మలు అన్ని కలిపి ఆయన అగ్నిహోత్రంలో వేసిన దూది పింఛలాగా మొత్తం తీసేస్తాడు, ఏం కంగారు పడక్కర్లేదు అని చెప్పి, తర్వాత 10 మంది భాగవతులను ముందు పెట్టుకొని ఆత్మగుణాలు చక్కగా కలిసిన తర్వాత సత్సంగత్వే అని చెప్పినట్లుగా ఆత్మగుణాలు కలిగి తర్వాత ఆచార సంరక్షణం పొంది మంత్రాన్ని పొందిన తర్వాత దీనికి ఒక దశ ఉంది. ఇంకా పరమాత్మ అనుగ్రహం కలగాలంటే ఆచార సంరక్షణంతో సరిపోదు, తర్వాత మళ్ళీ అమ్మవారి పురుషకారం కూడా కావాలి. పురుషకారం అంటే ఏమిటి, ఎందుకు అమ్మవారిని సేవించాలి, ఆ అమ్మవారి ద్వారానే మనం పరమాత్మను సేవించాలి. అందుకని కోళ్ళకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం తర్వాత ప్రస్తుతి, అక్కడ గరుడాడు వారు అంటే గరుడాడు వారు, ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి, అటు తర్వాత నెక్స్ట్ ఆళ్వారు, ఆళ్వారి తర్వాత అమ్మవారు, అమ్మవారి తర్వాత పెరుమాడు. ఇది సేవించే క్రమం. ఇప్పుడు అమ్మవారి పురుషకారాన్ని తీసుకొని అటుపైన పెరుమాణం సేవించాలి. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈమె నీలాదేవి భవనంలో ఉంది, అక్కడికి వెళ్ళండి అని. అది వెళ్ళిన తర్వాత నీలాదేవి నిద్రలేవు. ఆ నీలాదేవి ఇట్లా పిలుస్తున్నారు, నందగోపుడు పురస్సరంగా పిలుస్తున్నారు కదా. మదజలములు స్రవిస్తున్నటువంటి అనేకమైన ఏనుగులు కలవాడు ఒక అర్థం, మదజలములు స్రవించేటువంటి ఏనుగుల లాంటి బలం కలవాడు అని 2వ అర్థం, మదజలాలు స్రవిస్తున్నటువంటి ఏనుగుల్ని కూడా ఓడింపగలిగేటువంటి భుజబలం కలిగిన వాడు 3 అర్థాలు. 3 అర్థాలు. అటువంటి నందగోపుడి యొక్క ఊకోడల నిద్ర లేవలసినది. లోపల నుంచి నీలాదేవి అప్పుడే తెల్లారిందా అంటే బయట వాళ్ళు చెప్తున్నారు, ఏమమ్మా వందెంగం కోడి ఎడెత్తనగా, కోళ్ళు కూస్తున్నాయి కదా. కోళ్ళలో చాలా రకరకాలు ఉంటాయి, జాము కోడని ఒకటి ఉంటుంది, ప్రతి జాము కూస్తుంది, అంత మాత్రం చేత తెల్లవారినట్టేనా అంటే, అయ్యో జాము కోడి కాదమ్మా ఎంగుం అడెత్తనగా, అంతటా ఊరంతా కోళ్ళలు లేచి కూస్తూ ఉన్నాయి అని చెప్పి. సరే ఇంకేదైనా గుర్తు చెప్పండి అంటే, నీ బెరట్లో ఉన్నటువంటి మాధవీలత పంతులు వాటి మీద కోకిలలు కూస్తూ ఉన్నాయి. ప్రతిరోజు నిత్యం నీలాదేవి వెళ్ళి ఆ తులసి తప్పుకొని రావడం వెళ్ళినప్పుడు ఈ కోకిలలు నీలాదేవి మాటలు మాట్లాడుకుంటూ పోటీ పడతాయట, నువ్వు అందంగా మాట్లాడతావా నేను అందంగా మాట్లాడతానా అని కదా. కాబట్టి నువ్వు ఇంకా రాలేదు, నీ మాట వినాలని ఆ కోకిలలు కూస్తూ ఉన్నాయి, నువ్వు బయటికి రావాల్సి కదా. కాబట్టి ఎట్లా రావాలి, ఎట్లా ఉన్నాడు నీలాదేవి లోపల, ఇన్ని పిలిచినా రావట్లేదు. వీళ్ళు మెల్లగా వెళ్ళి ఆ డోర్ ఉన్నటువంటి చిన్న రంధ్రాలను చూశారు, ఎట్లా ఉంది, ఒక చేతిలో కృష్ణమూర్తి కౌలించుకొని ఉంది, ఒక చేతిలో బంతి ఉంది. 16 విరలి ఉన్ మైత్రన్ పేరు పడాలి. ఈ బంతి ఏమిటి, ఈ కృష్ణుడు ఏమిటి, రేపటి రసమైన అర్థాలు ఉంటాయి కదా. ఒక చేతితో బంతిని పట్టుకొని ఒక చేతితో కృష్ణుని గౌరవించినటువంటి ఓ నీలాదేవి నువ్వు వచ్చి తలుపు తీయి. ఎలా తీయాలి, నీ చేతిలో ఉన్నటువంటి గాజులు శబ్దించేలాగా వచ్చి గడియ తెరువు అన్నారు. చాలా అద్భుతమైనటువంటి పాసురం, చాలా చాలా అద్భుతమైన పాసురం. 18 1 + 8 9 అంటే పరమాత్మ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని. 9 × 1 9, 9 × 2 18, 8 + 1 9, 9 × 3 27, 2 + 7 9. మారనిది అని అర్థం. మారనిది ప్లస్ చేసినా అంతే అండి. 9 + 5 14, 1 + 4 5. ఎవరు పరమాత్మలో చేరినా వాడు సులభం మారకుండా ఉండేటువంటి వాడు కదా, అటువంటి గొప్ప పరమాత్మ. మరి ఈ పాసురం యొక్క విశేషార్థాలు, ఈ పాసురం ఏది విదేశం తెలియజేస్తుంది, ఈ పాసురానికి రామానుజుడికి సంబంధం, ఇవన్నీ రేపటి రోజు మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే దండన సుందర్యై భూతాయై మంగళం. కడే పురుహుల్పుణ్యాం తులసీ గానోద్భవాం అంజే విశ్వంభరాం భూతాముందే శ్రీరంగనాయకి. ఆళ్వార్ பெருமானார் திருவடிகளே சரணம். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. గోష్ఠి వారందరికీ అనుమతించిన దాసుడు స్వస్తి. అనేక మంగళ శాసనాలు రేపటి రోజున మళ్ళీ మనం కలుగుతాం. అడియేన్ రామానుజ దాసు. అయిపోయింది అయిపోయిందని చెప్తాను నేను కూడా. అడియేన్ రామానుజ దాసు.